విదేశీ విద్యార్థుల వీసాల ఇంటర్వ్యూలను అమెరికా నిలిపివేసిన విషయం అంతర్జాతీయంగా దుమారం రేపుతోంది. అనేక దేశాలు అమెరికా వ్యవహరిస్తున్న తీరును ఖండించాయి. చైనా కూడా ఈ విషయమై స్పందించింది. విదేశీ విద్యార్థుల జీవితాలతో ట్రంప్ సర్కార్ ఆటలాడుకోవడం ఏమాత్రం సమంజసం కాదని చైనా ఘాటు కామెంట్లు చేసింది. అమెరికాలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులపై ట్రంప్ సర్కార్ ఇటీవల కత్తికట్టిన విషయం తెలిసిందే. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల వీసా షెడ్యూలింగ్ ను ట్రంప్ సర్కార్ తాత్కాలికంగా నిలిపివేసింది. అలాగే వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అనుమతి ఇవ్వవచ్చా లేదా అనేది కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికోసం సదరు దరఖాస్తుదారుల ఆన్లైన్ యాక్టివిటీని కూడా అధికారులు తనిఖీ చేయనున్నారు. దీన్నే సోషల్ మీడియా వెట్టింగ్ అంటున్నారు. దీంతో అమెరికాలో చదువుకోవాలనుకుంటున్న అనేక దేశాల విద్యార్థుల ఆశలు అడియాసలవుతున్నాయి. కాగా వీసాల ఇంటర్వ్యూలు నిలిపివేయడంతో చైనా స్పందించింది. చైనా సహా అన్ని దేశాల విద్యార్థుల చట్టబద్ధమైన ప్రయోజనాలను ట్రంప్ సర్కార్ కాపాడాలన్నారు. విద్యార్థుల జీవితాలతో అమెరికా ప్రభుత్వం ఆడుకోవటం ఏమాత్రం సమంజసం కాదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావోనింగ్ పేర్కొన్నారు. చైనా విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించడానికి అవసరమైతే అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరపడానికి కూడా తాము సిద్ధమేనన్నారు మావోనింగ్. కాగా అమెరికా యూనివర్సిటీలో చదువుకుంటున్న చైనా విద్యార్థుల వీసాలను రద్దు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇటీవల ఓ సంచలన ప్రకటన చేశారు. అమెరికా యూనివర్సిటీలో చదువుకుంటున్న చైనా విద్యార్థుల్లో ఎక్కువ మందికి చైనీస్ కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలున్నాయని తమకు సమాచారం అందిందని మార్కో రూబియో పేర్కొన్నారు. అంతేకాదు చదువు పేరుతో అమెరికాకు వచ్చి ఇక్కడి క్యాంపస్లలో సోషలిజం ఐడియాలజీని చైనా విద్యార్థులు విస్తరింపచేస్తున్నారని మార్కో రూబియో ఆరోపించారు. అలాగే ట్రంప్ సర్కార్కు వ్యతిరేకంగా క్యాంపస్లలో నిరసన ప్రదర్శనలు కూడా పలుసార్లు నిర్వహించారని మార్కో రూబియో పేర్కొన్నారు. కొన్ని రోజుల కిందట హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని విదేశీ విద్యార్థులను ట్రంప్ సర్కార్ టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. హార్వర్డ్ యూనివర్సిటీ ఎపిసోడ్కు చైనాపై ట్రంప్ సర్కార్కు ఉన్న ఆగ్రహమే కారణమని విద్యారంగ వర్గాల సమాచారం. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో విదేశీ విద్యార్థులు ఎక్కువ, వీరిలో చైనా స్టూడెంట్లు మరీ ఎక్కువ. దీంతో హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్లలో సోషలిజం భావజాలం పెరుగుతోందని అమెరికా భావిస్తోంది. అయితే తాజాగా అమెరికా వర్సిటీలోని విదేశీ విద్యార్థులపై ట్రంప్ సర్కార్ తన ద్వేషాన్ని మరోసారి చూపించింది. అమెరికా యూనివర్సిటీలో చదువుకునే విదేశీ విద్యార్థులకు తప్పనిసరిగా నిబంధనల మేరకు హాజరు ఉండాలని ఆదేశించారు. ఒకవేళ ఏ కారణం చేతనైనా హాజరు తగ్గితే వారి వీసాలను రద్దు చేస్తామని ట్రంప్ సర్కార్ హెచ్చరించింది. అసలు ట్రంప్ సర్కార్ అనుసరిస్తున్న విధానాలతో నానా ఇబ్బందులు పడుతున్న విదేశీ విద్యార్థులు షాక్కు గురయ్యారు. వీసాలు రద్దయితే ఏం చేయాలని తలలు పట్టుకుంటున్నారు. వీసాలు రద్దు అవడం అంటే అమెరికాలో ఉండే చట్టబద్ధమైన హక్కును కోల్పోవటమే.